ఒక అందమైన నగరంలో రాహుల్ అనే చిన్న పిల్లవాడు నివసించేవాడు. అతను ఇంటి లోపల తన బంతితో ఆడుతున్నాడు. అమ్మ అతనితో, "నువ్వు బంతులతో లోపల కాదు, బయట ఆడాలి." కాని రాహుల్ ఆ విషయాలను పట్టించుకోలేదు. అతను బంతిని ఒక వైపు నుండి మరొక వైపుకు బలవంతంగా విసిరాడు. అకస్మాత్తుగా ఒక పూల కుండీ విరిగిపోయింది. రాహుల్ భయపడ్డాడు. అతను సత్యాన్ని దాచాలని అనుకున్నాడు. కాని తన గురువు ఇలా చెప్పాడని అతనికి గుర్తుంది. నిజం చెప్పడం సరైనది. అమ్మ వచ్చినప్పుడు, "రాహుల్, క్షమించండి అమ్మా, నేను జాడీని పగలగొట్టారు." అమ్మ అతని వైపు కోపంగా చూసింది. కాని ఆశ్చర్యకరంగా ఆమె చిరునవ్వుతో, "నిజాయితీగా ఉన్నందుకు నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను." అమ్మ అతన్ని కౌగిలించుకుని, "కానీ తదుపరిసారి నువ్వు బయట ఆడుకోవాలి." రాహుల్ నవ్వారు. అతను లోపల ధైర్యంగా మరియు మంచిగా భావించాడు. రాహుల్ తనకు తాను నిజాయితీగా ఉంటానని, ఏది ఏమైనా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతానని ప్రమాణం చేసుకున్నాడు.